ఆర్డీఓ రమాకాంత్ రెడ్డి గారు, జిల్లా అధ్యక్షుడు జానీ బాషా గారు, వేదిక మీద ఉన్నటువంటి పెద్దలు, ఈరోజు ప్రభుత్వం ఏదైతే 2024 ఎన్నికల్లో ప్రజలకు వాగ్దానాలు ఇచ్చిందో 19 మాసాల్లోనే 90% వాగ్దానాల్ని అమలు చేస్తున్నటువంటి మాట. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఒక అరాచక ప్రభుత్వం, ఒక రాక్షస ప్రభుత్వం. రాష్ట్రంలో ఉన్నటువంటి అందరి ఆస్తులు, హక్కులు తనవే అని భావించేటువంటి మనస్తత్వం కలిగినటువంటి నాయకుడు జగన్మోహన్ రెడ్డి. అందుకనే పట్టాదారు పాస్ పుస్తకాల మీద తన బొమ్మ వేసుకున్నారు. ఇంతవరకు భారతదేశ చరిత్రలో ఏ రాష్ట్రంలో కూడా జరగల. ఇంకా పిచ్చి ఎంత దూరం ముదిరిందంటే మన సరిహద్దు రాళ్ల మీద కూడా తన బొమ్మ వేసుకున్నటువంటి పరిస్థితి. ఇవన్నీ కాకుండా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనేది ఉంటుంది, ఒక యాక్ట్ తీసుకొని వచ్చారు. దాంట్లో కింది కోర్టులకి అధికారాలు తీసేసి ఒక హైకోర్టుకు మాత్రమే అధికారాలు ఇచ్చినటువంటి పరిస్థితి. ఎవరి భూమి నాయకులు ఎవరి పేరు మీద రాసుకున్నా కూడా చెప్పుకునేటువంటి దిక్కు లేనటువంటి పరిస్థితి. ఈ రకంగా ఒక అరాచక శక్తులు 5 సంవత్సరాలు కూడా రాజ్యం వెళ్ళినాయి. ప్రజలు వాటిని గమనించి 24 ఎన్నికల్లో బుద్ధి చెప్పడం జరిగింది. బుద్ధి చెప్పినా కూడా బుద్ధి రాలా. ఇంకా ఎవరైనా ప్రతిపక్ష నాయకుడు ఇదిగో ప్రభుత్వం ఈ తప్పు చేస్తుంది, మేము అధికారంలోకి వస్తే మేము ఇంతకన్నా మేలు చేస్తామని చెప్పేసి చెప్తాడు ఎప్పుడైనా. నాకు తెలిసినంత వరకు, నాకు ఎందుకంటే దగ్గరగా 53 సంవత్సరాల రాజకీయ అనుభవం. కానీ ఇవాళ పరిపాలన అరాచకంగానే చేసినాడు. ప్రతిపక్షంలో ఉండి కూడా మేము అధికారంలోకి వస్తే తలకాయలు నరికేస్తామని చెప్తున్నాడు. అంటే మీరు ఆలోచించండి, ఇటువంటి నాయకులు ప్రజా పరిపాలనకి అర్హత ఉందా అని చెప్పేసి నేను అడుగుతా ఉన్నాను. నన్ను అడిగితే ఇటువంటి అరాచక శక్తుల్ని మరి ఎలక్షన్ కమిషన్ యాక్షన్ తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అరాచకాలని రెచ్చగొట్టి అరాచకత్వాన్ని, శాంతి భద్రతలు లేకుండా రాష్ట్రంలో ఇష్టం వచ్చినట్లు అరాచక శక్తుల్ని ప్రోత్సహించేటువంటి వారిని మనం ఇదే గ్రామం వచ్చినప్పుడు చూసాం. రప్ప ఇది గంగమ్మ తల్లి జాతరలో పొట్టేళ్ళని బలిచ్చినట్టు బలిస్తామని చెప్పేసి దాంట్లో వాళ్ళ నాయకుడు జగన్మోహన్ రెడ్డి తప్పేంటి, దాంట్లో తప్పేం లేదు కదా, ఏం మాట్లాడాడు, తప్పేం మాట్లాడాడని పోలీసులు కేసులు పెట్టాడని మాట్లాడాడు. దాన్ని ఇన్స్పిరేషన్గా తీసుకుని మన అబ్బూరు విలేజ్లో ఒక ఆయన వైసీపీ నాయకుడు వంట తీసుకొని తాగి ఊరంతా తిరిగి మా నాయకుడు
తలకాయలు నరికేమన్నాడు. తలకాయలు నరికేస్తాను, నాకు 3 ఎకరాల భూమి ఉంది, 3 ఎకరాల భూమి అమ్మేనైనా అమ్మేస్తాను, కానీ మా నాయకుడు చెప్పినట్టు మొత్తం తలకాయలన్నీ నరికేస్తానని చెప్పేసి తిరిగాడు గొడ్డలు పట్టుకొని. అంటే ఈ రాష్ట్రాన్ని ఎటు తీసుకెళ్లాలనుకుంటున్నాడు జగన్మోహన్ రెడ్డి. ఇవాళ మనం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కూడా 24లో ప్రజలకి ఏ మాట అయితే ఇచ్చామో ఆ మాట పూర్తిగా అమలు చేసుకుంటూ వచ్చాం. ల్యాండ్ అరాచకమైనటువంటి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రాగానే రద్దు చేశాం. అలాగే రెవెన్యూ సదస్సులు నడిపాము. అలాగే రెవెన్యూకు సంబంధించినంత వరకు ఏ సమస్యలు ఉన్నా కూడా ఆ సమస్యల పరిష్కారం కోసం అనేక రకమైనటువంటి సులభతరమైనటువంటి మార్గాల్ని ప్రభుత్వం రూల్స్ పొందుపరుస్తున్నటువంటి విషయం మనం చూస్తూ ఉన్నాం. 4,000 రూపాయలు పెన్షన్ ఇస్తామని చెప్పాము. 4,000 రూపాయల పెన్షన్ అధికారంలోకి వచ్చిన రోజు నుంచి ఇస్తున్నాం. కానీ జగన్మోహన్ రెడ్డి 3,000 ఇస్తానని చెప్పేసి 5 సంవత్సరాలు తీసుకున్నాడు 3,000 ఇవ్వడానికి. సంవత్సరానికి 250 రూపాయలు చొప్పున. ఎంతమంది బిడ్డలుంటే అంతమంది బిడ్డలకి తల్లికి వందనం, ఇంతమంది బిడ్డలకి ఇస్తున్నాం కదా, ఇస్తున్నాం. జగన్మోహన్ రెడ్డి కూడా చెప్పాడు అదే మాట, ఎంతమంది బిడ్డలుంటే అంతమందికి ఇస్తామని. కానీ ఒక్కరికే ఇచ్చాడుగా. వాళ్ళ రైతులకి అన్నదాత సుఖీభావ. మరి ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం 2 సార్లు 2,000 4,000 వేసింది. రాష్ట్ర ప్రభుత్వం 2 సార్లు 5,000 10,000 14,000 రూపాయలు మీ ఖాతాల్లో పడ్డాయి కదా. అలాగే అన్నా క్యాంటీన్లు నడుపుతున్నాం. మీకు స్త్రీ శక్తి ప్రోగ్రాం కింద ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యాలు చేస్తున్నారు కదమ్మా మహిళలు. ఏమ్మా ఉచిత బస్సు ఎట్లా ఉంది మరి, బాగుందా ఏమ్మా? ఉచిత బస్సు సౌకర్యం అని చెప్పాం. ఉచిత బస్సు సౌకర్యాన్ని కల్పిస్తా ఉన్నాం. అలాగే సంవత్సరానికి 3 సిలిండర్లు ఇస్తామని చెప్పాం. 2 సిలిండర్లు ఇచ్చాం. మెగాటి ఎస్సీ నడుపుతామని చెప్పాం. 19,500 ఉద్యోగాలు ఆల్రెడీ వాళ్ళు ఉద్యోగాలు చేసుకుంటా ఉన్నారు. 6,000 కానిస్టేబుల్ ఉద్యోగాలు రిక్రూట్మెంట్ జరిగినాయి. సబ్ ఇన్స్పెక్టర్ ఉద్యోగాలు రిక్రూట్మెంట్ జరిగినాయి. ట్రైనింగ్లో ఉండి వాళ్ళు ఇవాళ పోస్టింగ్లో ఉన్నటువంటి పరిస్థితి. ఈ రకంగా విద్యాపరంగా, వైద్యపరంగా, వ్యవసాయపరంగా ఈ 19 మాసాల్లోనే అనేక పెనుమార్పులు తీసుకొని వచ్చి ప్రజా సమస్యల్ని తీర్చడానికి మాక్సిమం ప్రయత్నం చేస్తున్నాం. అది ప్రజా ప్రభుత్వం అంటే ఎన్డీఏ కూటమి కేంద్రంలో నరేంద్ర మోడీ గారు, రాష్ట్రంలో మరి తెలుగుదేశం, భారతీయ జనతా పార్టీ, జనసేన 3 పార్టీలు కలిసి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో మరి ఎంతో అనుభవం కలిగినటువంటి నాయకుడు మన ముఖ్యమంత్రి. దాని అనుభవంతో ప్రజా సమస్యలు లేకుండా పరిష్కారం చేయాలనేటువంటి తాపత్రయంతో రోజుకు 18 గంటలు పనిచేస్తున్నటువంటి మాట మనం చూస్తూ ఉన్నాం. మరి ఇవాళ నుంచి కొత్త పాస్ పుస్తకాలు, ఇంతకుముందు వైసీపీ టైంలో ఆయన బొమ్మ వేసుకున్నాడు వెనక ముందు. ఆయన తాత ఆస్తిలాగా, ఆయన తాత ఆస్తి మాకు ఇచ్చినట్టు. మనం ఆస్తి కొన్నా
ఆస్తి అమ్మినా డాక్యుమెంట్ ఎవరు మనకి, డాక్యుమెంట్ వాళ్ళ దగ్గరే పెట్టుకుంటారు. పట్టాదారి పాస్ పుస్తకం మాత్రం ఆయన బొమ్మేసి ఇచ్చినటువంటి పరిస్థితి. ఇవాళ ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాజముద్రతో మంచి క్వాలిటీతో మీ రికార్డింగ్ ఎవరు ట్యాంపర్ చేయకుండా దొంగ పట్టాదారు పాస్ పుస్తకాలతో కొన్ని వేల కోట్ల రూపాయలు సహకార బ్యాంకులో లోన్లు తీసుకొని సొంత వ్యాపారాలు చేసుకున్నారు 5 సంవత్సరాలు జగన్ వైసీపీ ప్రభుత్వం ఉన్నంతకాలం. ఇవాళ ఆ అవకాశాలు లేకుండా దొంగ పట్టాదారి పాస్ పుస్తకాలు తయారు చేయడానికి ఒక పెద్ద బ్యాచ్ ఉంది మన రాష్ట్రంలో. ఆ దొంగ పట్టాదారి పాస్ పుస్తకాలకి అవకాశం లేకుండా మరి వాళ్ళ కోటించి పటిష్టవంతమైనటువంటి రక్షణ మన భూములకి కల్పించినటువంటి పరిస్థితి. ఎన్నికల ముందు అదే చెప్పాము మేము, మీ భూములకి మేము రక్షణ కల్పిస్తాము, ఇవాళ మీకు రక్షణ లేదు. రక్షణ లేకపోగా జగన్మోహన్ రెడ్డి 2019లో అధికారంలోకి రావడంతోనే కోట్ల రూపాయల భూములు లక్షలైనవి. అంతే కదా, 1.5 కోటి రూపాయలు ఉన్నటువంటి ఎకరా భూమి 25 లక్షలు 30 లక్షలైంది. మళ్ళీ వాళ్ళ మన భూములు కోట్లయినాయి కదా. మరి జగన్మోహన్ రెడ్డికి ఓటేసి మన ఆస్తి విలువ మనం తగ్గించుకోవటానిక మనం ప్రభుత్వానికి ఓటేసేది. నేను ఎన్నికలప్పుడు అదే చెప్పాను, మన గౌరవాన్ని మనం తగ్గించుకోవటానిక మనం ఒకరికి ఓటేసేది. ఎన్నికలప్పుడు 2,000 ఇవ్వచ్చు, 3,000 ఇవ్వచ్చు. కానీ 1.5 కోటి ఆస్తి 25 లక్షలు అయితే ఎన్ని 3,000 కలపాలి? మళ్ళీ వాళ్ళ మన ఆస్తి మన గౌరవం పెరిగింది. మన ఆస్తి విలువ పెరిగితే మనకు కూడా ధైర్యం, మన బిడ్డలను చదివించుకోవాలన్నా పెళ్ళిళ్ళు చేయాలన్నా కూడా మనకి దగ్గర 2 ఎకరాలు ఉంటే 4 కోట్ల రూపాయల ఆస్తి మనకు ఉంది. 1 ఎకరం అమ్మైనా సరే మన బిడ్డ పెళ్లి చేయొచ్చు అనేటువంటి ఒక ధైర్యం మనకు కలిగినటువంటి పరిస్థితి. అలాగే సంక్షేమ కార్యక్రమం మన పక్కనే ఉన్నటువంటి అమరావతి రాజధాని శరవేగంతో జరుగుతూ ఉంది. మనకి గ్రీన్ ఫీల్డ్ రోడ్డు కూడా మన పక్క నుంచే పోతుంది. మనకి ఈ ప్రాంతం నుంచే పేసుపాడు దగ్గర యువతల దగ్గర నుండే గ్రీన్ ఫీల్డ్ రోడ్డు కూడా పోయేటువంటి పరిస్థితి ఉంది. మన ప్రాంతం రానున్న 10 సంవత్సరాల్లో మన సత్తెనపల్లి నియోజకవర్గానికి చాలా ప్రాధాన్యత కలిగినటువంటి ప్రాంతం అవుతుంది. ఎందుకంటే మనం రాజధానికి దగ్గరగా ఉన్నాం, ఔటర్ రింగ్ రోడ్డుకి దగ్గరగా ఉన్నాం, జిల్లా హెడ్ క్వార్టర్కి దగ్గరగా ఉన్నాం. చాలా ప్రధానమైనటువంటి పాత్ర మన ప్రాంతం పోషిస్తుంది. మన అటువంటి అభివృద్ధి సంక్షేమం 2 కళ్ళగా చూసేటువంటి చంద్రబాబు నాయుడు గారికి మీ అందరి ఆశీస్సులు ఉండాలని, అలాగే ఇవాళ మరి గత ప్రభుత్వంలో 479 మంది ఖాతాదారులు ఉంటే ఇవాళ మరి రీసర్వే చేసిన తర్వాత 22 ఏళ్ళ నుంచి కానీ వాటి నుంచి కానీ తీసి 530 మందికి ఈ కొత్త పట్టాదారి పాస్ పుస్తకాలు మనం వాళ్ళ పంపిణీ చేసుకుంటున్నాం. ఇవి మీ పాత పుస్తకాలు
రిటర్న్ చేసి మీ కొత్త పుస్తకాలు తీసుకోవాలని కోరుతా ఉన్నాను. అలాగే ఏమైనా సమస్యలు ఉన్నా కూడా వెంటనే గ్రామ సచివాలయంలో మీ సమస్యల్ని ఎంటర్ చేయించాలని, ఆ సమస్యల పరిష్కారం కోసం ప్రయత్నం చేస్తామని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తూ, మరి ఈ కార్యక్రమం ఇవాళే ప్రారంభమైంది. ఇవాళ నుండి 9వ తారీఖు వరకు కూడా ఈ రాష్ట్రం మొత్తం ఈ పట్టాదారు పాస్ పుస్తకాలు పంపిణీ కార్యక్రమం జరుగుతుంది. మరి మొట్టమొదటి రోజు మీ గ్రామాన్ని ఎంచుకొని మరి పెట్టడం జరిగింది. మీ అందరికీ కూడా అభినందనలు తెలియజేస్తూ మరొకసారి నూతన సంవత్సరం సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను.